रच्चाकोंडा पुलिस ने बैन रियासती गैंग को गिरफ्तार कर लिया। उत्तर प्रदेश से ताल्लुक़ रखने वाला हरे कृष्णा यादव नामी शख्स हैदराबाद में ममनुआ बंदूकें फरोख्त करने की कोशिश कर रहा था। भवानीगिरी एसओटी पुलिस को मौसूल होने वाली इत्तला की बुनियाद पर जवाहर नगर पुलिस स्टेशन हुदूद के तहत अम्बेडकर नगर में मुलजिम को गिरफ्तार किया गया। इसके पास से 3 देसी साख्ता, 1 पिस्तौल और 10 गोलियां बरामद हुई। रच्चाकोंडा पुलिस के जरिए पूछगछ के दौरान मुलजिम ने इंकशाफ किया कि वो उन्हें रामपुर उत्तर प्रदेश से यहां लाया था, आसानी से पैसा कमाने और समाज दुश्मन अनासिर को फरोख्त करने की नीयत से। पुलिस ने इसकी गिरफ्तारी अमल में लाई। Gang involving weapon transportation and reselling. One purpose was everything. Indro misused 2 pistols, country-made pistols, but very fine making. Then Tapanja, brought the .32 ammunition, 10 rounds. 3 weapons and 10 rounds .22 ammunition seized జరిగింది. వీళ్ళు బేసికలీ ఇన్ బలియా డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ. బలియా డిస్ట్రిక్ట్ యూపీ అనేది బీహార్ కు బార్డర్ డిస్ట్రిక్ట్ అది. సో ఇక్కడికి 2019 లో మన దగ్గర వచ్చి బీబీ నగర్ బ్యాబినో ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు. హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ 3 years చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరు ఇక్కడ ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు. బికాస్ దే వాంట్ టు మేక్ హ్యూజ్ మనీస్ ఫాస్ట్ వర్క్ కోసం. ఈయన ఒక కార్మికుడు పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను డిఫరెంట్ యాక్టివిటీస్, హాబీస్ వీటన్నిటిని అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా బీహార్ నుంచి కొన్ని కాంట్రాక్ట్ డెవలప్ చేశాడు. యూపీ బలియా దగ్గర నుంచి బీహార్ లో కొన్ని కాంట్రాక్ట్ డెవలప్ చేసిన తర్వాత షాపూర్ లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి వెపన్స్ ను పొందడం జరిగింది. అది తీసుకుని వచ్చి హైదరాబాద్ లో అమ్మాలని చూస్తూ ఎవరైనా నేరాలు చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు మేము ఇవాళ మార్నింగ్ తీసుకున్నాం పోలీస్ కస్టడీ. అయితే ఈ మన సంపత్ యాదవ్ అనే అతను ఇంకొక నేరస్తుడు, అతను ఇంతకుముందు చేశాడు. ఇది అక్యూజ్ ప్రీవియస్ కేసు. మనకు ఒక 4 years కింద కూడా ఇక్కడ నేరాలు ఇవ్వాలంటూ ఉంటారు. ఇంతవరకు అతను వాడాడు, తీసుకొచ్చాడు. ఇది నాట్ యూజ్, ఈ వెపన్ ఎక్కడ యూజ్ చేస్తుంది కాదు, అతను కొనుక్కొని వచ్చాడు. ఇక్కడ చాలా వరకు ఈజీగా ఒకే ప్రశ్న లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్నట్టు ఇతను ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాడు. సంపత్ యాదవ్ పైన మనము ఆల్రెడీ సీరియస్ ఫోకస్ వాచ్ ఉంది. అతనికి కూడా మనము పట్టుకోవడం జరుగుతుంది. ఎంత వెపన్, ఎంత కాస్ట్ ఒక వెపన్ మేము అడిగాము, కానీ అతను డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ నేను చెప్తున్నాడు. విల్ బి లాక్స్ అక్కడైతే తక్కువ రేట్ వచ్చినట్టు ఉంటున్నారు. అతని అది దానికంటే చాలా తక్కువ రేట్ పొందుతున్నాడు. ఫ్యాక్టరీ అంటే ఇది బేసికలీ సమ్ ఫుడ్ పరిశ్రమ లాగా పెట్టారు. స్మాల్ ఏరియాస్ లో, హ్యూజ్ ఏరియాస్ లో ఉంది. స్టేట్ పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నాం. అవర్ టీమ్ విల్ ఆల్సో గో దేర్. అక్కడ ఉన్నటువంటి భోజ్పూర్ డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి షాపూర్ లో యాక్టివిటీ ఉంది. We are sending a team to that place. Our SOT team will go there with the help of local police. I will speak to the local police officers. We will operate on it. అది వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు రిలీజ్ చేయాలి. డీటెయిల్స్ we will be operating on that. At this stage, we can't give you details on whom we contacted, what information trying to
I have shared with people. That will get you when the Sampath Narasimhan is.